ప్రార్థనతో కూడి ప్రారంభిస్తాం. మా ప్రేమ తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ పాసులు సాగిపడుతున్నాం. మీ నమ్మకంతో బట్టి స్తుతిస్తుంటున్నాం. క్రీస్తులో జ్ఞాపకం చేసుకొని మీరు మాకు అనుగ్రహించిన ధన్యకరమైన సమయాన్ని బట్టి ఉన్నారు. ప్రభువా, ప్రార్థనలో ప్రవేశించుటకు మీరే మమ్మల్ని సిద్ధపరచండి. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మీ స్వరాన్ని మేము కోరుకుంటూ వస్తుంటున్నాం. జ్ఞాపకం చేసుకుని నడిపించమని నిలబడి దాసుని అభిషేకించండి. మీ రక్త ప్రోక్షణకి తెచ్చుకుంటూ ఆలస్యాన్ని క్షమించండి. ప్రత్యేకంగా ఈ యొక్క ఎక్విప్మెంట్ అందరినీ మీ రక్త ప్రోక్షణకి తీసుకొస్తుంటున్నాం. ప్రభువా, మరి చేర్చిన వారికి కావాల్సిన మీ యొక్క పరలోక జ్ఞానం దయచేయండి, కనికరించండి. ప్రభువా, మీ సన్నిధిలో మేము గడుపు సమయంలో మాకు ఆశీర్వాదం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. నూట 58వ పాట పాడుకుంటాం. సాంగ్ నంబర్ 158. ఓ ప్రభువా, ఇది నీ కృపయే అని పాడు. ప్లే అవుతుంది చూడండి. ప్రభువా, ఇది నీ కృపయే, గోపక్రయముగా కలిగే. ఓ ప్రభువా, ఇది నీ కృపయే, గోపక్రయముగా కలిగే. కృప ద్వారా నీ పాప క్షమాపణ పాప క్షమాపణ రక్తము ద్వారా కలిగే. అపరాధముల నుండి విమోచన, అపరాధముల నుండి విమోచన యేసులో మనకు ప్రార్థించే. యేసులో మనకు ప్రార్థించే. ఓ ప్రభువా, ఇది నీ కృపయే, గోపక్రయముగా కలిగే. ఓ ప్రభువా, ఇది నీ కృపయే, గోపక్రయముగా కలిగే. కృప ద్వారా కలిగిన రక్షణ మానవులు సదా చాలరిగా. కృప ద్వారా కలిగిన రక్షణ మానవులు సదా చాలరిగా. ప్రియగా ద్వారా కలుగాలేదు, ప్రియగా ద్వారా కలుగాలేదు. యేసు ప్రభువు వరదిదే, యేసు ప్రభువు వరదిదే. ఓ ప్రభువా, ఇది నీ కృపయే, గోపక్రయముగా కలిగే. ఓ ప్రభువా, ఇది నీ కృప
కృపయే గొప్ప దయము ద్వారా కలిగి కృపతో మనలా పిలిచెను ప్రభు పరిశుద్ధ పిలుపు ద్వారా కృపతో మనలా పిలిచెను ప్రభు పరిశుద్ధ పిలుపు ద్వారా అపరిమిత సంకల్పము వలన అపరిమిత సంకల్పము వలన మనమే గిట్టిది ఈ ధరలో మనమే గిట్టిది ఈ ధరలో ఓ ప్రభువా కృపయే గొప్ప దయము ఓ ప్రభువా కృపయే గొప్ప దయము కృప ద్వారా నీతిమంతులుగా తీర్చెను మనలా ఉచితముగా కృప ద్వారా తీర్చెను మనలా ఉచితముగా పాత్రులమై ఉన్న మనకు పాత్రులమై ఉన్న మనకు ప్రాయశ్చిత్తము కలిగెనుగా ప్రాయశ్చిత్తము కలిగెనుగా ఓ ప్రభువా ఇది నీ కృపయే గొప్ప దయము కలిగే ఓ ప్రభువా ఇది నీ కృపయే గొప్ప దయము కలిగే కృపయే మనకు వయలు పడెను సమస్తమును బోధించును కృపయే మనకు వయలు పడెను సమస్తమును బోధించును అపవిత్రక్రియలన్నీయు విడచి అపవిత్రక్రియలన్నీయు విడచి భయభక్తులతో బ్రతికెదము భయభక్తులతో బ్రతికెదము ఓ ప్రభువా ఇది నీ కృపయే గొప్ప దయముగా కలిగే ఓ ప్రభువా ఇది నీ కృపయే గొప్ప దయముగా కలిగే కృప ద్వారా బలవంతులమై ఎదుర్కొనేదము యుద్ధములో కృప ద్వారా బలవంతులమై ఎదుర్కొనేదము యుద్ధములో ప్రభువు నందు అంతము వరకు ప్రభువు నందు అంతము వరకు స్థిరముగా ముందుకు సాగిదము స్థిరముగా ముందుకు సాగిదము ఓ ప్రభువా ఇది నీ కృపయే గొప్ప దయముగా కలిగే ఓ ప్రభువా ఇది నీ కృపయే గొప్ప దయముగా కలిగే కృప ద్వారా సమీపించితిమి దాని అందే నిలిచితిమి కృప ద్వారా సమీపించితిమి దాని అందే నిలిచితిమి క్రీస్తు మహిమా నిరీక్షణకై క్రీస్తు మహిమా నిరీక్షణకై ఆయనకే స్తుతి పాడెదను ఆయనకే స్తుతి పాడెదను
కృపయే గోపకరం కలిగే ఓ ప్రభువా ఇది కృపయే గోపకరం కలిగే. మరో పాట పాడుకుంటాం. Let us sing one more song. పాట 572 పాట సంఖ్య. ప్రభువా పంపు వర్షమును నీ వాగ్దానములు స్థిరపరచి ధ్వనితో ఏలీయా మొరపెట్టగానే మేఘములు కారు కమ్మేలు. ఏలీయా మొరపెట్టగానే మేఘములు కారు కమ్మేలు. మోపైన వాన భూమిపైన కురిసే, మోపైన వాన భూమిపైన కురిసే. ఇదా ప్రార్థన వినుమా, ఇదా ప్రార్థన వినుమా. ప్రభువా పంపు వర్షమును నీ వాగ్దానమును స్థిరపరచి నీ కార్యధ్వనితో కడవారి వాన కాలమున దయచేయుడిలలో, కడవారి వాన కాలమున వర్షము దయచేయుడిలలో. పైరు మొలచున్నట్లు ప్రతి చేనిలోను, పైరు మొలచున్నట్లు ప్రతి చేనిలోను వెలుగులను పుట్టించు, వెలుగులను పుట్టించు. ప్రభువా పంపు వర్షమును నీ వాగ్దానమును స్థిరపరచి నీ కార్యధ్వనితో దేవాని శ్వాసము మీద సమృద్ధిగా కురిపించు. దేవాని శ్వాసము మీద సమృద్ధిగా కురిపించు. దాహముతో బలపరచి స్థిరపరచు, బలపరచి స్థిరపరచు.
ఆత్మీయ కొట్టు కనములో ఉపదేశమిచ్చే పరిశుద్ధపరచే ఉపదేశమిచ్చే పరిశుద్ధపరచే జీవింపచే వర్షములు నీ వాగ్దానము స్థిరపరచే కావ్యధ్వనితో ప్రభు స్తోత్రం. ఉపవాస ప్రార్థనలో చేరాలి ప్రభు మనకు అనుగ్రహించిన ధనికరమైన అవకాశం బట్టి ప్రభుకి ఎంతో వందనాలు సమర్పిస్తున్నాం. ప్రార్థనలో ప్రవేశించక ముందు దేవుని వాక్యం వింటాం. దైవదాసుడు జాన్సన్ వర్తమానం పంచుకుంటారు. దాని తర్వాత మనము జూమ్ లో మరి ప్రార్థన సమయాన్ని కలిగి ఉంటాం. మీకు జూమ్ లింక్ మరి పోస్ట్ చేయబడింది, దాంట్లో మీరు జాయిన్ కావచ్చు. తద్వారా మీరు మరి పాల్పొందవచ్చు. ఒకవేళ జూమ్ ఏర్పాటు మీకు లేకపోతే ఆ రీతిగానే మీరు యూట్యూబ్లో చూస్తూ ప్రార్థనలు ఏకీభవించండి. ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారితో కావాలంటే మీరు ఇంట్లో కూడా ప్రార్థన చేయొచ్చు. నాకు ఉంచుకోండి. ఈ సమయంలో మనం దేవుని వాక్యం వింటాం. బ్రదర్ జాషువా, for translation, please come. And Brother Johnson, వాక్యం వింటాం. చదువుకుంటారు. ఉత్తరప్రదేశ్ రెండవ దినవృత్తాంతంలో 7వ అధ్యాయం 12 చదువుకుంటారు. Second Chronicles chapter 7 12 నుంచి 15 వరకు. verse from 12 to 15. అప్పుడు యెహోవా రాత్రి నుండి సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. వాన కురియకుండా నేను ఆకాశం మూసివేసినప్పుడే గాని, దేశం నాశనం చేయడానికి విడుదలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టుకున్న నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గం విడిచిన ఆకాశం నుండి వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశంను స్వస్థపరచదును. ఈ స్థలమందు చేయబడి ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. ప్రార్థన.
ప్రభా ప్రార్థన కొరకు వాక్యం దయచేయము, భాషాంధ్రులు సహాయపడము, నెట్ కరెక్ట్ గా పనిచేయడానికి సహాయం చేయము, అందరికి వాక్యం దయచేయము, నిశల్లో ప్రార్థన చేయడానికి మాకు సహాయం చేయము, పైన నీ సహాయం అనుగ్రహించు. సమస్త విషయాలు వేడుకుంటూ నిలబడా ఏం లేని వాడిని వాడుకోను. నీ మాటలు, నీ ఆత్మ, నీ వాక్కును, అభిషేకమును, నీ ఆత్మను, కొరతైన ఆత్మను, మాటలను దయచేయము. సంపూర్ణంగా మీరు అధికారానికి అప్పగించుకొని ఆధారపడి ప్రార్థిస్తూ సహాయం చేసి పంచి పరిచయం చేయమని యేసుక్రీస్తు వారి పేరిట వేడుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. ఈ యొక్క సొలొమోను దేవుని మందిరం కట్టించినప్పుడు, దేవుని మందిరంను ప్రతిష్ఠ చేసినప్పుడు మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేయాలని దేవుని సన్నిధిలో దాన్ని ప్రతిష్ఠ చేశాడు. When Solomon built the temple, he went into the temple and he dedicated the temple to the Lord. And he prayed. కాబట్టి ఇక్కడ 13వ వచనం 14వ వచనం Verses 13 and 14 if we see. వాన కురియకుండా నేను ఆకాశం మూసివేసినప్పుడే గాని, దేశం నాశనం చేయడానికి మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీద తెగులు రప్పించినప్పుడే గాని నా పేరు పెట్టుకుని నా జనులు. సో ఈ యొక్క సమస్యలు ఎదుర్కొన్నప్పుడు నా పేరు పెట్టుకుని నా జనులు ప్రార్థన చేయమన్నారు. So it is written, if I shut up heaven, that there be no rain, or if I command the locusts to devour the land, or if I send pestilence among my people, if my people which are called by my name shall humble themselves and pray. That is what he said, we have to pray. సో ప్రార్థన ఎట్లా చేయాలంటే మొదట తగ్గించుకోమన్నాడు, తర్వాత ప్రార్థన చేయమన్నాడు. 14వ వచనంలో నన్ను వెతుకమన్నాడు, చెడు మార్గం విడిచిపెడితే ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపం క్షమించి వారి దేశంను స్వస్థపరచదు. So how we have to pray? It is written in verse 14 that first of all we have to humble ourselves, and then we should pray, and then we should seek his face, and then turn from our wicked ways. Then he will hear from heaven and will forgive our sins. కాబట్టి ఇప్పుడు మనం ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు ఉపవాసంగా ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. So when we come for the fasting and prayer, when we pray like this, then only Lord will hear our prayer. దేశంలో తెగులు ఉన్నది, దీని కొరకు మనం ప్రార్థన చేయాల్సిన వారం ఉన్నాం. So in this world, in this country, we have pestilence. So for this reason, we need to pray. తెగులు దేని నుంచి వస్తుందంటే from where this pestilence comes is మరి పాపాన్ని బట్టి తెగులు వస్తుంది. due to sin, pestilence comes in. కాబట్టి ప్రతి తెగుల నుంచి దేవుడు మనల్ని కాపాడేవాడు. So God is able to save us from all every pestilence. కీర్తనకారుడు రాష్ట్ర 91లో In Psalm 91, even Psalmist says, 3వ వచనంలో నాశనకరమైన తెగులు, 6వ వచనంలో చీకట్లో సంచరించే తెగులు, 10వ వచనంలో ఏ తెగులు గుడారం కనిపించదు. 3 మాటలు, 3వ వచనం, 6వ వచనం, 10వ వచనం. In verses 3 he says noisome pestilence, and in 6 he says the pestilence that walketh in the darkness, and in verse 10 he says any plague come nigh thy dwelling. Any plague. తెగుళ్ళు చాలా రకాలు ఉన్నట్టు అర్థమవుతుంది. So by this we can understand there are many types of plagues and pestilences are there. దావీదు అంటాడు, ఎందుకు తెగులు వచ్చిందంటే పాపాన్ని బట్టి అన్నాడు. So David says why this pestilence has come is because of the sin. 38వ అధ్యాయము 39వ అధ్యాయం Psalm 38. 39వ అధ్యాయం 10వ వచనం. Psalm 39 verse 10. నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము, నీ చేతి దెబ్బ వల్ల నేను క్షీణించుచున్నాను. Remove thy stroke away from me, I am consumed by the blow of thine hand. కాబట్టి ఆయన ఒప్పుకున్న మాట ఏంటంటే నా పాపాన్ని బట్టి నాకు ఈ తెగులు, అంటే నీ పంపిన తెగులు నా మీద నుండి తీసేయమని క్షీణిస్తున్నానని ఒప్పుకుంటున్నాడు ఆయన. So here he is confessing that I am becoming this is a big blow, I am consumed by the blow of thine hand. By the pestilence I am consumed, he is confessing. తెగులు తొలగించమన్నాడు. He was asking to remove the stroke. ఎందుకు వచ్చింది తెగులు? Why that stroke or pestilence came? 38వ అధ్యాయం కీర్తన Psalm 38. అక్కడ నీ కోపాగ్ని వల్ల 3వ వచనం,
నీ కోపాగ్ని వల్ల ఆరోగ్యము నా శరీరం విడిచిపోయాను, నా పాపం బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు. There is no soundness in my flesh because of thine anger, neither is there any rest in my bones because of my sin. 4వ వచనం 5వ వచనంలో Verses 4 and 5. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువులు నా మీద మోపబడి ఉన్నవి, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. For mine iniquities are gone over mine head as a heavy burden, they are too heavy for me. My wounds stink and are corrupt because of my foolishness. అందుకే 17వ వచనం 18వ వచనంలో That's why even in verses 17 and 18, నా మనోదుఃఖం నన్నెన్నడూ విడువదు, నా దోషం నేను ఒప్పుకొనిచున్నాను. for I am ready to halt, and my sorrow is continually before me, and for I will declare mine iniquity, I will be sorry for my sin. 39వ అధ్యాయంలో In chapter 39, నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపు, ఏడ్చి ఒప్పుకున్నాడు. he was confessing and he was praying that remove thy stroke away from me. కాబట్టి ఇప్పుడు పాపం బట్టి తెగులు వచ్చినట్టు మనకు అర్థమవుతుంది. So by this we can understand that we got this pestilence due to sin. కాబట్టి తెగుల నుంచి దేవుడు విడిపించేవాడు. So God is the one who can deliver us or save us from any pestilence. ఒక సందర్భం వచ్చింది. There was a situation. మొదటి దినవృత్తాంతంలో 21వ అధ్యాయం. First Chronicles chapter 21. 22వ వచనం. Verse 22. 22వ అధ్యాయం 21వ వచనం. 21వ అధ్యాయం 22వ వచనం. Chapter 21 verse 22. మనకు తెలిసినట్టుగా సైన్యాన్ని లెక్కించమన్నాడు మొదటి వచనాలు. In the starting verses we know that David commanded to count the people, count the host. యోవాబు అన్నాడు ఇది మంచిది కాదన్నాడు. Job said it is not good. దావీదు మాట చెల్లాయించబడింది. కౌంట్ చేసిన తర్వాత కౌంట్ చేసి చాలా మంది ఆ దినాల్లో చనిపోయినారు. Because David was a king, so his word was stood, and after counting many people were died. 14వ వచనంలో కావున ఇశ్రాయేలు మీదకి తెగులు పంపగా ఇశ్రాయేలీయుల్లో 70,000 మంది చచ్చారు. So in verse 14 we see that, so the Lord sent pestilence upon Israel, and there fell of Israel 70,000 men. సో ఆ రీతిగా దావీదు పాపాన్ని బట్టి అమాయక ప్రజలు చనిపోయినారు. Because of the sin of David, all the innocent people died. అప్పుడు మళ్ళీ గాది వెళ్ళి ఓర్నాన్ కళ్ళం దగ్గర పొమ్మన్నాడు. ఈ బలి అర్పిస్తే ఈ తెగులు ఆగిపోతుంది అంటే ఓర్నాన్ కళ్ళం దగ్గరికి వెళ్ళి బలి అర్పిస్తే అప్పుడు బలికి కావాల్సిన మరి పైసలు ఇచ్చిన తర్వాత తీసుకుని బలి అర్పిస్తే అప్పుడు ఆ యొక్క తెగులు ఆగిపోయింది. వచనం So then the prophet God came to David and he told to go to Ornan, threshing floor of Ornan, and then David went there, and when he offered a sacrifice there, then the pestilence stopped. 26-27 వచనంలో ఆ మాట ఉంది. That we can see in verses 26 and 27. ఆరికే తెగులు ఆగిపోయింది. In that way, that pestilence was stopped. సో దావీదు చెప్పిన మాట ఏమిటంటే The words David told was 17వ వచనం. verse 17. దావీదు జనులను ఎంచుకొని ఆజ్ఞయించిన వాడు నేనే కదా, పాపం చేసి చెడుతనం జరిగించిన వాడు నేనే కదా, గొర్రె వంటి వారికి వీరేం చేసిరు. And David said unto God, is it not I that commanded the people to be numbered? Even I it is that have sinned and done evil indeed. But as for these sheep, what have they done? ఆయన ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమించినాడు. అప్పుడు దేశం మరి తెగులు ఆపేశాడు. When he confessed, God forgave his sin and the pest was stopped. సో ఎటువంటి పాపం అయినా కూడా మన దేవుని దగ్గరికి పోయి మన పాపం ఒప్పుకుంటే ప్రభు నమ్మదగిన వాడు క్షమిస్తాడు, ఆ తెగుల నుంచి కూడా విడిపిస్తాడు. So whatever kind of sin it is, when we go to our Lord and when we confess it in his presence, then he will forgive us and also he will save us from the plague. అందుకే మొదటి దినవృత్తాంతంలో 6వ అధ్యాయం 28వ వచనంలో That's why First Chronicles chapter 6 verse 28. ఇక్కడ రాయబడిన మాట, The verse written there was 2వ దినవృత్తాంతంలో 6:28.
Sorry, the Second Chronicles 6:28. దేశమందు కరువు గాని తెగులు గాని కనబడినప్పుడైనను, గార్పు దెబ్బ గాని చిత్తపట్టుడు గాని తగిలినప్పుడైనను, మిడతలు గాని చీడ పురుగులు గాని దండు దిగినప్పుడైనను, వారి శత్రువులు వారి దేశ పట్టణంలో వారిని ముట్టడి వేసినప్పుడైనను, ఏ బాధ గాని ఏ రోగం గాని వచ్చినప్పుడైనను, ఎవడైనను ఇశ్రాయేలుకు నీ జనులందరూ కలిసి నొప్పి గాని కష్టం గాని అనుభవించి మందిరం తట్టు చేతులు చాపి విన్నపములన్నీ ప్రార్థనలన్నీ నీ నివాసంలో ఆకాశం నుండి నువ్వు ఆలకించి క్షమించి. కాబట్టి ఈ యొక్క ఏదొచ్చినా కూడా మందిరంలోనికి వెళ్ళి ఆ దినాల్లో ప్రతిష్ఠించేటప్పుడు ప్రార్థన చేస్తే అన్నిటి నుంచి దేవుడు విడిపించి రక్షించాడు. So whatever it may be either pestilence, maybe it may be dearth, it may be mildews or locusts or caterpillars, whatever it is, when the people of God went into the house of God and when they prayed, God used to heal them and to save them from all of them. కాబట్టి ప్రతి ఈ అధ్యాయం అంతా చూస్తే వారు ఏ చెరలో ఉన్నా, ఏ యుద్ధంలో ఉన్నా, ఏ ఖడ్గం ఉన్నా, ఏ చెరలో ఉన్నా, లేకపోతే ఏ వడగాలి మరి దోషంతో ఉన్నా, శత్రువుల మధ్యలో ఉన్నా, ఏ పరిణామంలో ఉన్నా కూడా దేవుడు నొప్పిగా ఉన్నా, కష్టం ఉన్నా, శ్రమ ఉన్నా, శత్రు చేతిలో ఉన్నా, బాధ ఉన్నా, చీడ పురుగులు ఉన్నా, మిడతలు ఉన్నా, చిత్తపట్టున్నా, దెబ్బ కానీ గాల్పు కానీ కరువు కానీ తెగులు కానీ మిడతలు కానీ ఇన్ని పరిణామాలు ఉన్నాయి అధ్యాయంలో. వీటన్నిటిలో నుంచి దేవుడు మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే వారి పాపం ఒప్పుకొని క్షమాపణ అడిగితే దేవుడు క్షమించి వారి దేశాన్ని స్వస్థపరిచాడు. So whatever that is written in this chapter, there are many things: mildew, locusts, caterpillars, pestilence, dearth, blasting, disease, or captivity, or sickness, or anything of such kind, whether they may be among their enemies. From all those things, when they come to the presence of God and confess their sin, God used to save them and heal them. ఫరో కాలంలో మనం చూస్తాం చాలా తెగులు, 10 తెగులు పంపెడతారు. Even in Pharaoh's in Egypt also we saw that we know 10 plagues were sent there. నిర్గమకాండం 7వ అధ్యాయంలో పోతే if you go and see from Exodus chapter 7, ఇక్కడ చాలా రకాల తెగుళ్ళు ఉన్నాయి, 10 రకాల తెగుళ్ళు ఉన్నాయి. there are 10 kinds of plagues. చూడండి 7వ అధ్యాయం 17-18 వచనాల్లో chapter 7 verses 17 and 18 if we see, ఇక్కడ ఏటిలో నీళ్లు రక్తంగా మార్చబడింది. the water in the river been turned to blood. తర్వాత 8వ అధ్యాయంలో పోతే if we go to chapter 8, 6వ వచనంలో ఆ కప్పలు ఎక్కి వచ్చి ఐగుప్తు దేశమును కప్పెను, కాబట్టి కప్పలు వచ్చినాయి. so in verse 6 we see that frogs came up and covered the land of Egypt. తర్వాత 16వ వచనం 17వ వచనంలో పోతే verses 16 and 17 if we see, ఆ ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను. when they smite the dust of the land, that they became lice throughout all the land of Egypt. 21వ వచనంలో పోతే verse 21 if we see, ఈగల గుంపుతో దేశం నిండి ఉండును. the Egyptians shall be full of swarms of flies. 24వ వచనంలో పోతే verse 24 if we see, ఆ దేశము ఈగల గుంపు వలన చెడిపోయెను. the land was corrupted by the reason of the swarm of flies. తర్వాత అదే 8వ అధ్యాయంలో the same chapter 8, 9వ అధ్యాయంలో chapter 9, 6వ వచనం verse 6, ఆ కార్యమే మరి ఐగుప్తు పశువులన్నిటి మీద కూడా మరి చావు వచ్చింది. the cattle of all the Egypt died because of this. 3వ వచనంలో verse 3, పశువుల మీదకి, గుర్రముల మీదకి, గాడిదల మీదకి, ఒంటెల మీదకి, ఎద్దుల మీదకి, గొర్రెల మీదకి వచ్చిన మిక్కిలి బాధకరమైన తెగులు కలుగును. అవి జంతువులన్నీ కూడా, పశువులు, గొర్రెలు, ఒంటెలు, ఎద్దులు, గాడిదలు అన్నిటి మీద కూడా తెగులు వచ్చింది. so there was a plague came upon the cattle which is on the field, which is upon the horses, asses, and the camels, oxen, and upon sheep. It's a very grievous murrain. 6వ వచనంలో అన్ని చనిపోయినాయి. 6th verse we see that all of them were died. 10వ వచనంలో 11వ వచనంలో verses 10 and 11, ఆకాశం నుండి మరి దద్దర్లు వచ్చినాయి. there was boils from heaven.
ఆవపు బుగ్గ చల్లితే అంత మనుషుల మీదను శకునగాండ్ర మీదను ఆ దద్దర్లు ఐగుప్తులందరి మీదను జంతువుల మీదను అందరి మీద కూడా దద్దర్లు వచ్చినాయి ఆవపు బుగ్గి వల్ల. When they took ashes of the furnace and they threw it, they sprinkled it upon the heaven, and it became boil, breaking forth with blains upon man and also upon beast. ఏడవది Seventh thing, పిడుగులు వచ్చినాయి 22వ వచనంలో. there was hailstorm. In verse 22 we see that. ఐగుప్తు దేశం అంతటా పడినని మోషేతో చెప్పాను. కాబట్టి ఈ పిడుగులు వచ్చి నాశనం వచ్చాయి. All of Egypt we see that it is full of the hails. తర్వాత వడగండ్లు దేశమంతటిని నాశనం చేశాయి. 24-25 వచనాలు. Verses 24 and 25 we see that the hails spoiled the whole nation of Egypt. తర్వాత 10వ అధ్యాయంలోకి పోతే when we move to chapter 10, 4వ వచనం, verse 4, నేను రేపు మీ ప్రాంతం మిడతలను మీ ప్రాంతంలో రప్పించదు. here we see that he told that he will bring the locusts in the coasts. మిడతల 14వ వచనంలోకి వస్తే verse 14 if we see, ఆ మిడతలు ఐగుప్తు దేశం అంతటి మీదకి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతంలో నిలిచిన మిక్కిలి బాధకరమైనవి. అంతకుముందు పట్టి మిడతలు ఎప్పుడు పుట్టి ఉండలేదు. The locusts went up over all the land of Egypt and rested on all the coasts of Egypt. Very grievous were they. Before them there were no such locusts as they, neither after them shall be such. 9వ చూస్తే Verse 9thly if we see, 23వ వచనం, verse 23. 3 దినములు ఒకనొకడు కనుగొనలేదు, ఎవడును తానున్న చోటు నుండి లేవలేకపోయా ఆయనను. దేశం అంతా కూడా 3 దినములు చీకటి కమ్మింది. There was a complete darkness, a thick darkness over all the land of Egypt for 3 days. They saw not one another, neither rose any from his place for 3 days, but all the children of Israel. కాబట్టి దేశం అంతా చీకటి కమ్మిందంటే ఇశ్రాయేలుకు మాత్రం వెలుగుంది. ఇది ఒక తెగులు. So this is also one plague, that whole land of Egypt there was thick darkness, but on the other side children of Israel had light in their dwellings. తర్వాత దేవుని వాక్యం చూస్తే చివరిగా see the word of God later, మరి 11వ అధ్యాయంలో chapter 11, 5వ వచనం, verse 5. సింహాసనం మీద కూర్చున్న ఫరో కుమారుడు మొదలుకొని ప్రథమ సంతానం అంతా కూడా ఐగుప్తు దేశంలో చనిపోయినారు. All firstborn in the land of Egypt shall die, from the firstborn of Pharaoh that sitteth upon the throne, even unto the firstborn of the maid servant that is behind the mill. ఈ రీతిగా 10 తెగుళ్ళు వచ్చినాయి. In this way there were 10 plagues were sent to the land of Egypt. కాబట్టి తెగులు పోవడానికి ఇశ్రాయేలు మధ్య దేవుడు అయితే వారిని కాపాడుతూ వచ్చినాడు. But during even all these plagues, the Lord kept Israelites or saved Israels. కాబట్టి 10 తెగులు రాకూడదంటే ఏం చేయాలా? So not to get this plague or pestilence, what we have to do? తెగులు రాకూడదంటే నిర్గమకాండంలో రాశాడు మరి 35-12 వచనం. In Exodus chapter 30 verse 12 it is written to escape from these pestilences. యెహోవా మోషేతో ఇట్లా, నీవు ఇశ్రాయేలు లెక్కింపవలను, వారు లెక్కింపబడి వేళకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ క్రయాన్ని నిచ్చుకొనవలెను. అలాగ చేసేలా వారిని లెక్కించినప్పుడు వాళ్ళు ఏ తెగులు పుట్టదు. So verses 11 and 12, and the Lord spake unto Moses, saying, when thou takest the sum of the children of Israel after their number, then shall they give every man a ransom for his soul unto the Lord, when thou numberest them, that there be no plague among them, when thou number them. కాబట్టి తర్వాత ప్రాయశ్చిత్త ధనం అవసరం. So the money ransom is required there. 12వ అధ్యాయం 13వ వచనం నిర్గమకాండం. Exodus chapter 12 verse 13. మీరున్న ఇండ్ల మీద రక్తం మీకు గుర్తుగా ఉండును, నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయాను. నేను ఐగుప్తు దేశంను పాడు చేసిండగా మిమ్మల్ని సంహరించే తెగులు మీ మీదకి రాదు. 12వ అధ్యాయం. And the blood shall be and when I see the blood, I will pass over you, and the plague shall not be upon you to destroy you when I smite the land of Egypt.
ఆ రక్తం చూసినప్పుడు నశించే దూత దాటి వెళ్ళిపోయింది. When the angel of death, when he saw the blood, he will pass away. అందుకే ఆ రక్తం చూసి మిమ్మల్ని నశింపక దాటిపోయేదను. That's why it is said that when I see the blood, I will pass over you, and the plague shall not be upon you. కాబట్టి వారు నశింపబడకుండా ఉండటం కారణం ఏమిటంటే ఆ యొక్క నిలువు కమ్మిలికి అడ్డు కమ్మిలికి వారు రక్తపు పూతను వారు పూసుకున్నారు. So the reason for them to be escaped from this destruction is that they applied the blood to the doorposts. సంఖ్యాకాండం 16:47. Numbers 16 verse 47. 16:47. 16:47 of Numbers. మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకుని సమాజం మధ్యకి పరిగెత్తిపోయినప్పుడు తెగులు సమాజంలో జనులలో మొదలుపెట్టిండని కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసిండు. అది చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలబడగా తెగులు ఆగెను. 47:48. And Aaron took as Moses commanded and ran into the midst of the congregation, and behold, the plague was begun among the people, and he put on incense and made an atonement for the people, and he stood between the dead and the living, and the plague was stayed. సో ఇప్పుడు మనం కూడా ప్రోక్షణ రక్తం కిందకి మనం తెచ్చుకున్నప్పుడు దేవుడు మన ప్రాయశ్చిత రక్తం చేత ఆయన కొత్త నిబంధన కాలంలో మొదటి యోహాను పత్రిక 4:10 ప్రకారంగా శరీరంలో ప్రాయశ్చిత్తం ప్రతి పాపం కలుగుతుంది. ఆ రీతిగా మన పాపం రక్తం చేత శుద్ధి చేయబడిన తర్వాత మన మీద ఉన్న తెగులు తొలగిపోతుంది. మనం ప్రోక్షించుకుంటూ వల్ల కూడా ఈ తెగులు తొలగిపోతుంది. So in that way, in the as per the New Testament covenant, if we come ourselves unto the sprinkling of the blood, our sins will be forgiven. When we confess, he will forgive our sins, and this plague will be removed from us. అందుకే పౌలు గారు మరి దేవుని వాక్యం చదివించినప్పుడు హెబ్రీ పత్రిక 11:28లో మనసాక్షిని క్రీస్తు రక్తం శుద్ధి చేస్తుంది. So that's the reason Paul also is mentioning in Hebrews chapter 11 verse 28, the blood of Lord Jesus Christ cleanseth our conscience. చూడండి 10:22 హెబ్రీ Hebrews 10:22. మనసాక్షి కల్మషం తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారము నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరం గలవారము అయ్యింది. విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానముకు చేరుదము. Having good conscience is what it is speaking about. తర్వాత శరీరమునకు ఆత్మకును కలిగిన కల్మషం నుండి ప్రభు రక్తం చేత మనం కడగడం వల్ల నీతిగా తీర్చబడతాం. So we'll be justified by the washing of the water of blood of our hearts and also evil conscience. రెండవ చూస్తే రెండవ తెగులు ఉంది. There is a second pestilence. కీర్తన 106 అధ్యాయంలో ఒక మాట రాశాడు. Psalm 106, there is one word written. కీర్తన 106 అధ్యాయము Psalm 106 29-30 verses 29 and 30. వారు తమ క్రియల చేత ఆయన కోపం పుట్టించగా వారిలో తెగులు రేగను. ఫీనెహాసు లేచి పరిహారం చేయగా ఆ తెగులు ఆగిపోయాను. నిత్యము తరములన్నిటిన అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను. 29, 30, 31. Thus they provoked him to anger with their inventions, and the plague brake in upon them. Then stood up Phinehas and executed judgment, and so the plague was stayed, and that was counted unto him for righteousness unto all generations forevermore. తెగులు ఎందుకు వచ్చింది ఇక్కడ అంటే, why the pestilence came here is సంఖ్యాకాండం 25వ అధ్యాయం Numbers 25 మొదటి వచనం verse 1. ఇశ్రాయేలు శిశువులు దిగివెళ్ళిగా ప్రజలు మోయాబురాండ్రతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలు పిలువగా మీరు భోజనం చేసి వారి దేవతలకు బలి నమస్కరించేది. అట్లు ఇశ్రాయేలు బయలుదేరుతో కలుసుకున్నందున వారి మీద యెహోవా కోపం రగులుకుంది. అట్లా వాళ్ళు పాపం చేశారు. మరి మోయాబురాండ్రతో అట్లా పాపం చేస్తే మూడు విషయాలు ఇక్కడ. మొదటిదేమో విగ్రహారాధన చేశారు. రెండవదేమో చచ్చినటువంటి మాంసం కొరకు బలిని వారు చేసి తిన్నారు. మూడవదేమో
వ్యభిచారం చేశారు. ఈ మూడింటి వల్ల వారికి ఈ తెగులు రేగింది. So according to these verses, that Israelites they committed sin. Three things they did. They committed whoredom with the daughters of Moab, and also they offered sacrifices to their gods, and they did eat that, and they joined themselves with Baal Peor. సో బయల్ పేర్ అంటే అర్థము The meaning of Baal Peor is కొండ దేవత. it is a goddess of hills. దేవుడు వారిని విజయవంతంగా తీసుకొచ్చాడు. ఈ యొక్క మోయాబు ప్రాంతానికి వచ్చేటప్పటికి కరెక్ట్ గా కొండ ప్రాంతానికి వచ్చేటప్పటికి మోయాబు ప్రాంతంతో వాళ్ళు కలిసి ఈ మూడు రకాల పాపం చేయడం వల్ల తెగులు వాళ్ళకి అనుమతించబడింది. So God victoriously brought them out of Egypt, but when they came near to the hills of Moab, then they committed these three kinds of sins, and then God sent plague into their midst. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒక స్త్రీని తీసుకొచ్చి వారి తీర్పు వచ్చే సందర్భంలో దేవుడు తెగులు రేపితే చనిపోతా ఉంటే చాలా మంది తెగుళ్ళు ఒక స్త్రీని తీసుకొచ్చాడు. ఆ కారణం చేత ఫీనెహాసు లేచి ఈట తీసుకొని వాళ్ళిద్దరిని వెళ్ళి చంపినాడు. So when the plague was there amongst the children of Israel, one person brought a woman from Moab. Then Phinehas went and killed both of them. అది 8వ వచనం 10వ వచనాలు. Verses 8 and 10 says that. కాబట్టి ఇప్పుడు అతను ఎప్పుడైతే ప్రాయశ్చిత్తం చేశాడు 13వ వచనంలో, in verse 13 we see that he did atonement for the children of Israel. అప్పుడు తెగులు ఆగిపోయింది. Then the pestilence was stopped. కాబట్టి ఈ యొక్క తెగులు ఆగిపోవడానికి ప్రాయశ్చిత్తము అవసరమైనది. So to stop stop the plague or pestilence, the atonement is required. మనం కూడా ప్రాయశ్చిత్తం యేసుక్రీస్తు వారి రక్తం కిందకి మనం తెచ్చుకొని మన పాపములు మనం ఒప్పుకొని తెగులు అనేది తొలగిపోతుంది. So even we are also, as atonement, we bring ourselves to under the blood of Lord Jesus Christ, and we cleanse ourselves. Then the pestilence will be removed. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పాపము మనము వాక్యం మీద ఏమైనా ఒప్పించబడాలంటే యుగాంతమందున మనకు బుద్ధి కలిగే సంగతులు రాయబడి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మాట ఉంది కనుక యుగాంతమందు మనం జ్ఞాపకం చేసుకొని మనం ఎటువంటి పాపంలో ఉన్నామో ఎరగబడిన వారు సరి చేసుకుంటూ వల్ల మనం వారు సంభవించుకున్నట్లు మనం రక్షించబడతాం. So by this what we have to understand is we are at the end of the age, but all these things were written for our admonition as examples. So we need to remember that, and we need to examine ourselves and confess our sins in the presence of Lord to escape or to be saved from this pestilence. ఈ మూడు పాపాలు ధ్యానం చేసుకోవాలి. ఏ పాపంలో ఉన్నాం. These three sins we need to remember what kind of sin we are in. మూడో రకమైనది తెగులు. Third pestilence is సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో వచ్చింది. Numbers chapter 16. చూడండి, సంఖ్యాకాండం 16వ అధ్యాయం. Numbers chapter 16. 49-50 వచనాలు. Verses 49 and 50. కోరహు తిరుగుబాటున చనిపోయిన వారు గాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. Here we see that now they that died in the plague were 14,700. Beside them that died about the matter of Korah. కాబట్టి ఈ 16వ అధ్యాయం అంటేనే కోరహు దాతాను అబీరాము చేసిన పాపము మనకు గుర్తొస్తుంది సంఖ్యాకాండం. When we come to Numbers chapter 16, we always remember about Korah, Abidar and Nadab who committed sin. 46. Verse 46. అప్పుడు మోషే ధూపాలను తీసుకొని బలిపీఠం నిప్పులతో నింపి ధూపం వేసి వేగంగా సమాజం నుండికి వెళ్ళి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయము. కోపం యెహోవా సన్నిధి నుండి బయలుదేరిన తెగులు మొదలు పెట్టిన అహరోనుతో చెప్పగా. And Moses said unto Aaron, take a censer and put fire therein from off the altar and put on incense and go quickly unto the congregation and make an atonement for them, for there is wrath gone out from the Lord, the plague is begun. Verses 47 and 48. మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజం మధ్యకి పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనుల్లో మొదలు పెట్టిందని కాగా అతడు
ధూపం వేసి ఆ జనుల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసిన అది చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలువబడిగా తెగులు ఆగింది. And Aaron took as Moses commanded and ran into the midst of the congregation, and behold, the plague was begun among the people, and he put on incense and made an atonement for the people, and he stood between the dead and the living, and the plague was stayed. ఎందుకు వచ్చింది తెగులు అంటే Why this plague came was వారిలో సన్నుగుడు వచ్చింది. there was grumbling among them. 16వ అధ్యాయం 6వ వచనంలో నుంచి చూస్తే 7వ Chapter 16 verse 6, if we see 6 and 7 verses. కాబట్టి మేము ప్రతి ఒక్కరు పరిస్థితులే అన్నాడు. తర్వాత అన్నారు మేము మరి మిమ్మల్ని మీరు సమాజం మీద ఎందుకు హెచ్చించుకుంటున్నారు అంటున్నాడు. తర్వాత యాజకత్వాన్ని వాళ్ళు కోరారు 10వ వచనంలో. తర్వాత 11వ వచనంలో సర్వ సమాజాన్ని యెహోవాకు విరోధంగా మోషే అహరోనులకు విరోధంగా చేశారు. ఇది వాళ్ళ యొక్క రీజన్. So in chapter 16 verse 6, they said all are holy, and they said they wanted the priesthood, and also they rebelled against Moses and also Aaron. అందుకే దేవుడు ఏం చేశాడంటే మోషే అహరోనులు అన్నారు మీరు తొలగిపోమన్నాడు. అది తొలగిపోతున్నట్టుగానే మరి కోరాహు దాతాను అబ్రహాము యొక్క గుడారాలు దేవుడు మరి భూమి నెరవేర్చింది. 32వ వచనంలో భూమి వారిని వారి పిల్లలందరినీ కూడా మృంగివేసింది. 32వ వచనం. So God told Moses and Aaron to go away from among them, and God made that earth to be opened their mouth and opened her mouth and swallowed them up, the families and the families of Abi and Nadab. చూడండి పాతాళంలో కూలిరి అని 32-33 వచనాల్లో రాయబడింది. Verses 32 and 33, it is written that they were perished. They perished among the congregation. కాబట్టి సందర్భంలో మోషే మాట సెలవిస్తే అహరోను వెళ్ళి ప్రాయశ్చిత్తం చేస్తే అప్పుడు తెగులు చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో నిలబడితే తెగులు ఆగేది. So in this situation, when Moses commanded Aaron, then Aaron stood between the dead and the living. Then the plague was stayed. 41వ వచనంలో మర్నాడు వాళ్ళు పోగా మరలా సనిగినారు మోషే అహరోనుల మీద. Verse 41, we see that against Moses and Aaron, the people of children of Israel murmured. సో ఎప్పుడైతే వారు సనిగారో తెగులు వచ్చింది. Whenever they murmured, immediately the plague came. అంటే దీని అర్థం ఏంటంటే పాపం అనేది సనుగుడులో ఒక రకమైన పాపం. What does it mean is the murmuring is also one kind of sin. కాబట్టి తెగులు కారణము మన సనుగుడు ఏంటో మనం ఎరగాలి. So for this pestilence, we should know whether this is, if it is our murmuring is the reason for that. యాకోబు పత్రిక 5:9. James chapter 5 verse 9. యాకోబు పత్రిక 5:9లో James chapter 5 verse 9. సోదరులారా మీరు తీర్పు పొందుకునే నిమిత్తము ఒకరి మీద ఒకరు సనగకుడి. Grudge not one against another, brethren, lest ye be condemned. చూసారా కాబట్టి సనగకూడదు. We should not murmur against one another. మొదటి పేతురు 4వ అధ్యాయం 1 Peter chapter 4 verse 9. 9వ వచనంలో సనగకుండా ఒకరికొకడు ఆతిథ్యం చేయుడి. Verse 9, it is said that use his hospitality one to another without grudging. ఇప్పుడు మనకి వర్తమానం. What is the message for us now? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. 1 Corinthians chapter 10 verse 10. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారము చేత నశించిరి. So chapter 10 and verse 10, neither murmur ye, as some of them also murmured and were destroyed of the destroyer. చూసారా సనిగితే ఎట్లా తెగులు వచ్చిందో. See what kind of plague came when they murmured. కాబట్టి వారు ఒక్క దినంలో కూలిరి, రాలిరి, నశించిరి, సంహరింపబడిరి. So they were slain in one day murmuring. Only one day murmuring, they were slain. కాబట్టి పాపం అనే దాన్ని బట్టి తెగులు అనేది ఇక్కడ సంభవించినట్టు సనుగుడు వల్ల మనకు అర్థం.
So we can clearly understand that due to the sin and due to the murmuring, this plague was sent by God. సరే ఇప్పుడు ఏం చేయాలి మరి? So what we have to do now? ఆరోగ్యం దినవృత్తాంతంలో ఆరోగ్యం. Leviticus chapter 6. దినవృత్తాంతంలో ఆరోగ్యం. Sorry, Deuteronomy chapter 6. దేవుని మందిరంలోకి వెళ్ళి వారు తెగులే కానీ కరువే కానీ అట్లా దేవుని వాక్యం చూడండి ఎంత చెప్తుందో. తెగులు వస్తే see what is when plague comes, what is that the word of God says? రెండవ దినవృత్తాంతంలో ఆరోగ్యము 28. 2nd Chronicles chapter 6 verse 28. దేశమందు కరువు కానీ తెగులు కానీ కనబడినప్పుడైనా గాడు దెబ్బ కానీ చిత్తపట్టుడు కానీ తగిలినప్పుడైనా మిడతలు కానీ చీడు పురుగులు కానీ దండు దిగినప్పుడైనా ఇవన్నీ రాశాడు. కాబట్టి అక్కడ తెగులు వచ్చింది. ఇక్కడ దీని కొరకు మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే ఈ మందిరం మంది చేయబడి ప్రార్థన నా దృష్టి మన ఎల్లప్పుడు ప్రార్థన చేస్తే మందిరంలో చేయబడే ప్రార్థన ద్వారా స్వస్థత ఉంది, విజయం ఉంది, విడుదల ఉంది, రక్షణ ఉంది. So here many things are written. When something of this kind happens, when we have that time when we have to go to the house of God and we have to keep our eyes on Lord and we have to pray, then from all these things God will heal us. Even the same thing we can read from chapter 7 verses 13 and 14. We shall read all together these verses 13 and 14 from chapter 7 of 2nd Chronicles. If I shut up heaven that there be no rain, or if command the locusts to devour the land, or if I send pestilence among my people, if my people which are called by my name shall humble themselves and pray and seek my face and turn from their wicked ways, then will I hear from heaven and will forgive their sin and will heal their land. కాబట్టి మనం ఎప్పుడైతే పాపం ఒప్పుకుంటామో తగ్గించుకుంటామో దేవుని వెలుగుతామో మన మీద తెగులు దేవుడు తీసేస్తాడు. So likewise we will forgive, we will confess all our sins, we will humble ourselves, we'll pray and seek the face of our Lord, then we'll turn from our wicked ways, then he will hear from heaven and he will forgive us and also he will heal us. ప్రభువుని సహాయం చేయండి. May Lord help us to do so. So let us enter into prayer now. Now we will enter into prayer. Pradhana praveshistam. Why? Because there is a facility in Zoom app. Zoom app lo ee facility undi. Kindly log into Zoom. Zoom loki login avannu dayachesi and you can pray. అక్కడ నుండి మీరు ప్రార్థన చేయవచ్చు, ప్రార్థనలో కూడా ఎక్కించవచ్చు. Pray according to the word of God. దేవుని వాక్యమును అనుసరించి ప్రార్థన చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. God spoke to us very clearly. దేవుడు ఎంతో స్పష్టంగా మనతో మాట్లాడారు. So that is why let us pour out our heart before the Lord. అందువల్లనే మన హృదయాలు ప్రభువు యొక్క సన్నిధిలో కుమ్మరించుకుందాం. And pray according to the word and loudly and also briefly please. దయచేసి బిగ్గరగా దేవుని వాక్యాన్ని అనుసరించి క్లుప్తంగా ప్రార్థన చేయండి. This YouTube will continue. యూట్యూబ్ లో కూడా ఇది వస్తూ ఉంటుంది. But in order to pray, అయితే ప్రార్థన చేయట కొరకై you have to enter into Zoom. మీరు జూమ్ లోకి లాగిన్ కావాలి. Zoom app. జూమ్ యాప్ లోనికి ప్రవేశించాలి. Now let us pray. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుంటాం. So one by one let us participate in the prayer. ఒకరి తర్వాత ఒకరు దయచేసి ఈ యొక్క ప్రార్థనలో పాలు పొందండి. May the Lord help us. ప్రభు ఆ విధంగా మనకి సహాయం చేయనుగా. You can start some